తేల్చి చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ చిన్నిత నదీం గంధురాని, కాకినాడ. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో తీజ్ పండుగ ఉత్సవాలను గిరిజన బంజారా మహిళలు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. పట్టణంలోని కలెక్టర్ కార్యాలయ సమీపంలో ఉన్న గుడిసెవాసులు ఉదయం నుండే పిల్లా పాపలతో కలిసి మహిళలు నెత్తిన బతుకమ్మలను పెట్టుకుని డీజే పాటలతో డాన్సులు చేస్తూ బందం చెరువు వద్దకు చేరుకొని నిమజ్జనం చేశారు. బతుకమ్మను పోలి ఉండే ఈ తీజ్ను 8 రోజుల పాటు పూజించి 9వ రోజు నిమజ్జనం చేస్తారు. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో జరిగే తీజ్ సంబరాలు అంబరాన్నంటాయి. యువతులు 9 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో నవధాన్యాల మొలకలకు పూజలు చేయడం ఈ పండుగ ప్రత్యేకత. గిరిజనుల సాంప్రదాయాలతో జరుపుకుంటున్న ఈ తీజ్ పండుగను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి సెలవు దినంగా ప్రకటించి ప్రాముఖ్యతనివ్వాలని తెలంగాణ గిరిజన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ నాయక్ కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాలని తెలంగాణ గిరిజన సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు గిరిజనుల సంస్కృతి ఈరోజు నాశనం అవుతా ఉంది. అనేక ఆధిపత్య మనువాద సంస్కృతి బంజారా గిరిజనులతో పాటు అనేక గిరిజన తెగల సంస్కృతి మీద బలవంతంగా రుద్దడం వల్ల ప్రాచీన గిరిజన తెగల సంస్కృతి నాశనం అవుతా ఉంది. అందుకోసమే గిరిజనుల సంస్కృతిని కాపాడాలి, గిరిజనుల సంస్కృతిని ఆచారాలను గౌరవించాలని ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి మేము డిమాండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా వచ్చే సంవత్సరమైనా కూడా అధికారికంగా తీజ్ పండుగను నిర్వహించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ తీజ్ పండుగను రేణిగుంట విద్యార్థుల అస్వస్థత